मोहसिन भाई इधर इधर भाई సాధారణంగా ఎన్నికల ప్రచార కార్యక్రమం నేను ఎప్పుడైనా కానీ ఏదైతుందో గ్రామీణ ప్రాంతం పర్యటన ప్రచార కార్యక్రమం ముగించుకొని పట్టణం తిరగడం చేయడం జరుగుతుండే. అంటే ఈసారి ముందస్తు ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో మనకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనేటువంటి ఒక భావనతోని జగిత్యాల పట్టణం ఆల్మోస్ట్ ఫర్ ది లాస్ట్ 10-15 డేస్ ఏదైతుందో ఇక్కడ మా మిత్రులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు అందరం కూడా ఆల్మోస్ట్ ఐ హ్యావ్ టచ్డ్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ది జగిత్యాల టౌన్. అంటే పూర్తి స్థాయి లోపల డోర్ టు డోర్ తిరగడం సాధ్యం కాకపోవచ్చు, బట్ ఐ హ్యావ్ టచ్డ్ ఆల్మోస్ట్ ఆల్ ది వార్డ్స్, మోస్ట్ ఆఫ్ ది వార్డ్స్ ఐ హ్యావ్ టచ్డ్. అంటే ఇక్కడ చూసిన ఏదైతే ఒక విధమైనటువంటి ఒక మార్పు అనేది కావాలని కోరుతున్నట్టు ప్రజలు కుట్టొచ్చినట్టు కనబడుతుందని చెప్పంటే, వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ ఆకాంక్షతోని ఒక ఉద్యమ నాయకుడికి ఏదైతుందో 2 పర్యాయాలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ 2 పర్యాయాలలో ఆశించినటువంటి ఒక ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబడలేకపోవడంతో వీళ్ళ ప్రజల్లో ముఖ్యంగా యువకుల్లో, యువతుల్లో నిరాశ నిస్పృహ చోటు చేసుకున్నదే. బేసిక్గా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం అనేది ఏదైతుందో వీళ్ళ సంక్షేమ కార్యక్రమాలు ప్రధానం కాదు. వీళ్ళ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏదైతుందో అది ఆనాడు ఉమ్మడి రాష్ట్రం చేపట్టబడడం జరిగింది. సేమ్ అవే కొనసాగింపుగా కొనసాగుతున్నాయి. వీళ్ళ కొత్తగా రూపొందించిన కార్యక్రమం అంటూ ఇది లేదు. వీళ్ళ వ్యవసాయ రంగాన ఉచిత విద్యుత్తే కానీ, ధాన్యం సేకరణే కానీ, వీళ్ళ నిరుపేద వర్గాలకు ఉచిత వైద్య సదుపాయం కల్పించడమే కానీ, 108, 104 కానివ్వండి, మనం ఈ విధంగా కార్యక్రమాలు మనం వేరీ చేసుకుంటే ఆనాటి కార్యక్రమాలు కొనసాగింప చేయబడం జరుగుతుంది కొంతమేరకు తప్ప, కొత్తగా చేపట్టే కార్యక్రమం అంటూ ఏది లేకపోక ఆనాడు చేపట్టే ఉదాహరణకు గృహ నిర్మాణ కార్యక్రమం ఉన్నది. ఆనాడు అర్హత ప్రాతిపదికన రాజకీయాలకు అతీతంగా అందరికీ ఏదైతుందో మనము గృహ నిర్మాణ కార్యక్రమం అవకాశం కల్పింపజేయడం జరిగింది. వీళ్ళ వైద్య సదుపాయాలు కూడా ఏదైతుంది ఏ విధమైనటువంటి ఒక ఇబ్బంది లేకుండా కల్పించమని చెప్పంటారు. విద్యా సదుపాయాలు కానీ అన్నింటి కూడా చెప్పంటున్నాయి. సో ఇవాళ ఏమైపోయింది, వీళ్ళ ఏదో జగిత్యాల పట్టణంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరంభింప చేసినటువంటి ఒక 4,000 గృహ నిర్మాణ పథకానికి కొనసాగింపుగా అలాంటి మేము ఏదైతుందో సొంత స్థలాలలో ఇల్లు నిర్మాణం చేపట్టాలని చెప్పి భావిస్తే దాన్ని యథావిధి నిర్మాణం చేపడితే ఎక్కడ కాంగ్రెస్ పేరు వస్తుందని చెప్పని అవన్నీ అర్థాంతరం నిలిపివేసి ఏదో డబుల్ బెడ్రూమ్ పథకం అని చెప్పి చేపట్టారు. ఇవాళ అది ఏమైపోయిందంటే అది త్రిశంకు స్వర్గంలో అయిపోయింది. నా పైకి నా కిందికి ఎక్కడ
అసలు వాళ్ళందరూ ఏమైపోతుందంటే అసలు వాళ్ళ యాజమాన్యం హక్కు అనేది ఏదైతుందో భవిష్యత్తు తరాలకు ఉంటుందా, ఏ విధంగా ఉంటుందని వాళ్ళు ఉంచుకోలేకపోతున్నారు చెప్పట్లేదు. దానితోడు ఇతరత్ర జగిత్యాల పట్టణం అనేక అంశాలు అప్పుడు ఎన్నికల సమయంలో చర్చలు పెట్టబడి జరిగిందే. 50 రోడ్డు విస్తరణ అని చెప్పని అన్నారు. ఇవాళ అది కూడా కేవలం ఏదైతుందో ప్రకటనలకే పరిమితం, కాగితాలకే పరిమితం అయిపోయింది. ఎక్కడ ప్రభుత్వ కార్యాలయాలు తప్ప ఎక్కడ కూడా అది అమలు నోచుకున్నటువంటి యొక్క కనబట్టం లేదు. అంటే ఏ రకంగా చూస్తే చెప్పంటున్నా, సాధారణ ప్రజానికానికి ఏం కావాలి? నిత్యావసర వస్తువులు కావాలి. ఉమ్మడి రాష్ట్రంలో 9 రకాల నిత్యావసర వస్తువులు కల్పిస్తే ఇవాళ ఏమైపోయింది? కేవలం ఒక బియ్యంతోనే సరిపెడుతుంది చెప్పంటున్నాను. కానీ రేషన్ కార్డు జారీ ప్రక్రియ కూడా లేదు అని చెప్పంటున్నాను. సిలిండర్ ధర ఏదైతున్నదో 3 అంతలు పెరిగిపోయిందని చెప్పంటున్నాను. ఇవాళ టీఆర్ఎస్ఏ కానీ బీజేపీ కానీ ఈ 2 ప్రభుత్వాలు కూడా ఏదైతుందో ఇలా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంపు లోపల పోటీపడి పన్నులు భారం మోపడం జరిగిందని చెప్పంటున్నా. సిలిండర్ గ్యాస్ అనే కాకుండా పెట్రోల్, డీజిల్ అన్నిటిపై కూడా చెప్పంటున్నాను. సామాన్య ప్రజానీకం జీవనం ఇవాళ గడపడం అనేది ఇవాళ ఇంత ఇబ్బందిగా మారిపోయింది కదా అని చెప్పంటే, అందుకే ఏదైతుందో ఒక మార్పు వచ్చినట్టయితే కొంత భవిష్యత్తు లోపల ఏదైతుందో ఏ ప్రభుత్వమైనా కొంత భయం కొద్ది పనిచేస్తుంది. మార్పు అనేది ఏ ప్రభుత్వమైనా భయం కొద్ది పనిచేస్తుంది. నేను 1985-89 బహుశా అందరికి గుర్తుంటుంటుంది మీకు కూడా. అప్పుడు 1985లో ఎన్టీ రామారావు గారు పెద్ద ఎత్తున ఆందోళనతో ఒక ఉధృతతో ఏదైతుందో అధికారానికి వచ్చింది 85లో. 89 5 సంవత్సరాల కాలంలో ఏదైతున్నదో ప్రజలు ఇంత నిరాశ నిస్పృహ పేరుకుపోయింది కదని చెప్పంటే 89లో మార్పు సేమ్ 89లో ఏ విధమైనటువంటి మార్పు అనేటువంటి ఒక భావన ప్రజల్లో రావడం జరిగిందో సేమ్ థింగ్ ఇవాళ మేము అబ్జర్వ్ చేస్తున్నామే. అక్కడ ఎన్టీ రామారావు లాంటి ఒక గొప్ప నాయకుడిని ఏదైతుందో పాలన లోపల ఆయన ఆశించిన ఫలాలు ఇవ్వలేకపోతుందని చెప్పిన మార్పు కోరేది. ఇలా సేమ్ టీఆర్ఎస్ ఏదైతే ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చ లోపల ఏదైతుందో బేసికల్లీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం, విద్యా ఉద్యోగ అవకాశాలు చెప్పంటే ఉపాధి అవకాశాలు. మేము బిస్వాల్ కమిటీ నివేదిక ఉన్నదే, మీకు దాదాపు 20 మాసాలు గడుస్తుంది బిస్వాల్ కమిటీ నివేదిక వచ్చి 191,000 ఉద్యోగాలు చెప్పంటే వీళ్ళ భర్తీ ప్రక్రియ ఇంతవరకు కూడా ఏదైతుందో అది అమలు నోచుకోలేదు. దానితో అదనంగా ఏదైతుందో స్వయం ఉపాధి పథకాలు, ఈ స్వయం ఉపాధి పథకాల కల్పన ఏదైతుందో మన గతంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బ్యాంక్ అనుసంధానంతోనే కానీ కొంతమేరకు ఏదైతుందో స్వయం ఉపాధి పథకాలు అమలు చేయడం జరుగుతుండే. సేమ్ సిమిలర్లీ బలహీన వర్గాలు కూడా చెప్పంటున్నా. ఎస్సీ కార్పొరేషన్ కనుమరుగైపోయింది, బీసీ కార్పొరేషన్ కనుమరుగైపోయింది. గడిచిన 4.5 సంవత్సరాలకి వెళ్ళి మీ ఎస్సీ దళితులకే కానీ, బలహీన వర్గాలకు కానీ, మైనార్టీలు, అల్పసంఖ్యాక వర్గాలు, ముస్లింలే కానీ ఏ విధమైన స్వయం ఉపాధి పథకాలు అనేది మనకు కార్యరూపంలో మనకు కనబట్టం లేదు. చివరికి ఎన్నికల సమయం లోపల దళిత బంధు అన్నారు, అది కనీసం మంజూరు కూడా చూసుకోలేదు చెప్పండి. బీసీ బంధు అని చెప్పన్నారు, నాట్ ఈవెన్ 1% నియోజకవర్గానికి 300 అంటే 5 సంవత్సరాల లోపల 300 మంది, 5 సంవత్సరాల లోపల సంవత్సరానికి 60 మందికి అని చెప్పంటున్నాను. ముస్లింలు ఏదైతే 70 మంది 80 మంది అని చెప్పంటున్నా. 5 సంవత్సరాలకు 15 ఐదులో 75, సంవత్సరానికి 5 మందికి అని చెప్పంటున్నా. దయచేసి ఏదైతుందో ప్రజల్లో కనబడుతున్నట్టు ఒక మార్పు ఇవాళ తప్పకుండా టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ అనే భావన కూడా ప్రజల్లో రూపుదిద్దుకుంది. ఎందుకంటే బీజేపీ కూడా కేంద్రంలో అధికారం ఉన్నది. నిన్నటి వరకు ఏదైతుందో బీజేపీ టీఆర్ఎస్ మిత్రపక్షాలు, నిన్నటి వరకు టీఆర్ఎస్ బీజేపీ మిత్రపక్షాలు. ఇవాళ ఏదైతుందో వాళ్ళు విడిపోయినట్టు ఒక భావన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అంతర్గతంగా మళ్ళీ ఏదైతుందో అవసరం వస్తే మళ్ళీ బీజేపీ టీఆర్ఎస్ చేతులు కలపడం సిద్ధంగా ఉండాలనేటువంటి ఒక భావన కూడా ప్రజలు ఉన్నారని చెప్పి అంటున్నారు. దాన్ని బట్టి ఏ పరిస్థితుల్లో కూడా టీఆర్ఎస్ ప్రత్యామ్నాయంగా కాంగ్రెసే ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అప్పుడు మాత్రమే ప్రజలకు మనం ఆశించిన ఫలాలు అందించగలుగుతాము. ముఖ్యంగా ఈ 6 గ్యారంటీస్ ఏదైతే ఉందో వీళ్ళ ప్రకటింప చేయబడడంతో వీళ్ళ మహిళలు బాగా ఆకర్షింపబడుతున్నాయి. ఈ 6 గ్యారంటీస్తో ఏదైతుందో మహిళలు ఎక్కువ చేయబడుతున్నారు. ఎందుకంటే సంసారం, కుటుంబ బాధ్యత వాళ్ళే తెలుసు అని చెప్పంటున్నాయి. వీళ్ళ సిలిండర్ 500 రూపాయలే, వీళ్ళ పెన్షన్ ఏదైతుందో వాళ్ళు 2,000 రూపాయలు, దాన్ని ఏదైతుందో ఒక ఒత్తిడి గురి చేస్తుండ్రు. మా కోటేసి 2,000 వస్తాయి, లేకుంటే రద్దు అయిపోతుంది. అరే నాన్న, ప్రభుత్వం అనేది కొనసాగింపు. ఇవాళ ఏ పెన్షన్ 2,000 నువ్వు పేర్కొంటున్నావో దాన్ని మేము 4,000కు చేర్చి మేము 4,000 చేసే దిశగా మేము ముందు పోతున్నాం చెప్పంటున్నా. వీళ్ళ పెళ్లి సమయంలో ఆర్థిక సదుపాయాలు 1,00,000 రూపాయలు నీ ఆలోచన ఉంటే దాని తోడు బంగారం ఏదైతుందో దాన్ని కాంగ్రెస్ పార్టీ ఆదాయం దాన్ని చేర్చడం జరిగిందని చెప్పంటున్నాను. నేను మహిళలకు, ఆడబిడ్డలకు ఏదైతుందో వాయిస్తో నిమిత్తం లేకుండా మహాలక్ష్మి కార్యక్రమం 2,500 రూపాయలు ఆర్థిక సాయం అని చెప్పంటుంది. మహిళలకు ఏదైతుందో ఆర్టీసీలో ఉచితంగా రవాణా ఛార్జీ
ఉచితంగా అంటున్నాం. మీకు ఎక్కడ కూడా మినహాయింపు మన కర్ణాటకలో అమలు చేసిండ్రు. సేమ్ థింగ్ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఇట్ ఇయర్ ఆల్సో అని చెప్పి అంటున్నా. ఇవాళ గృహ నిర్మాణ కార్యక్రమమే కానీ గృహ జ్యోతి అని చెప్పి అంటున్నాను. ఇవాళ విద్యుత్ అనేది ఏదైతుందో భారం అయిపోతుందే, ఆ విద్యుత్ భారాన్ని ఏదైతుందో కొంతమేరకైనా కానీ రాయితీ ప్రకటించి నిరుపేదలకు సాయం చేయాలని చెప్పని 200 యూనిట్ల వరకు ఏదైతుందో ఇలా విద్యుత్ ఛార్జీలు మినహాయింపించే విధంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతుందని చెప్పి అంటున్నాను. రేషన్ కార్డు జారీ ప్రక్రియ ఏదైతుందో నిరంతరం కొనసాగే విధంగా, రేషన్ కార్డు జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగే ప్రక్రియగా ఆల్వేస్ సైట్ ఓపెన్, ఆల్వేస్ రేషన్ కార్డు సైట్ ఓపెన్ అని చెప్పి అంటున్నా. దానికి అనుగుణంగా ఏదైతే గతంలో అమలు చేసినటువంటి 9 రకాల నిత్యావసర వస్తువులను తిరిగి ప్రారంభింపజేసి అందింపచేయటం, ఇట్లాంటి కార్యక్రమంతో ఏదైతుందో గృహిణులు ఆడబిడ్డలు ఎక్కువగా ఏదైతుందో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుంది చెప్పి అంటున్నా. కానీ ఈ రైస్ మిల్ దోపిడీని అరికట్టడమే కానీ, వీళ్ళ ఏనాడు చేసి కూలీలకి ఏదైతున్నదో వారికి కూడా ఆర్థిక సాయం అందింపజేయడమే కానీ, ఇవన్నీ ఏదైతుందో గ్రామీణ ప్రాంతంలో రైతాంగం, రైతు కూలీలు మరి కాంగ్రెస్ మొగ్గు చూపుడు, పట్టణ ప్రాంతాలలో మా గృహిణులు, నిరుద్యోగ యువత అని చెప్పి అంటున్నా. కనీసం ఇవాళ ఈ టీఆర్ఎస్ కు 2 సార్లు అవకాశం ఇస్తే మాకు ఎవరి కొనుగోలు వచ్చిన దాఖలాలు లేవు. లెట్ us see కాంగ్రెస్ వన్స్. ఒకసారి కాంగ్రెస్ చూద్దాం. కాంగ్రెస్ ఆశించిన ఫలాలు ఇవ్వగలిగితే సంతోషం. ఆ విధంగా ఏదైతే కాంగ్రెస్ మొగ్గు చూపుతున్నారు. తప్పకుండా ఏదైతే ఉందో వాళ్ళ మేము జగిత్యాలు గెలవడం అనేది కాదే, మాకు ఆచరణ ధర్మపురి, చెప్పదండి, కోరుట్ల, వేములవాడ, వేరెవర్ వి గో చెప్పంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న 13 నియోజకవర్గాల్లో 10 మినిమం గెలిచే పరిస్థితి కనపడుతుందని చెప్పంటున్నాం. రాష్ట్రంలో ఏర్పడబోయే కాంగ్రెస్ ప్రభుత్వం మినిమం 70 to 80 సీట్స్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. 70 to 80 సీట్స్ తోని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. మా ఎన్నికల ప్రణాళిక 6 గ్యారంటీస్ ఏదైతుందో మేము ముందస్తు అమలు చేయబోతున్నామని చెప్పంటున్నాం. పాత్రికేయ సోదరులు కూడా మాకు సహకరిస్తున్నారు, గమనిస్తున్నారు. కౌన్సిలర్ ఉండి కూడా ఏదైతుందో ప్రతిపక్ష కార్పొరేటర్గా కౌన్సిల్లో పోరాటం చేస్తుంది. ప్రతిపక్ష కార్పొరేటర్గా చెప్పంటున్నాను. ఉన్నటువంటి ఒక గృహిణిగా అనుభవంతో ఏదైతుందో ఈ ప్రాంతంలో ఎవరికి ఏ సమస్య ఇచ్చినా కానీ ఆపదలు అందుబాటులో ఉండి సేవ చేస్తుంది. మీరు కూడా మాకు సహకరించాలి. ఎన్నికల్లో తప్పకుండా మేము విజయం సాధిస్తామన్నటువంటి ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేస్తాం. 7th this month మంగళవారం నాకంటే ఆంజనేయ స్వామి పట్ల నేను ఆరాధకుని కాబట్టి ఏదైతుందో మంగళవారం నాడు నామినేషన్ వేయాలని చెప్పి సంకల్పిస్తున్నా. కార్యకర్తలు, అభిమానులు మీరందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై నన్ను ఆశీర్వదించాలని చెప్పని